నిన్ను చూసి చూడనట్టుగా ఉండే దేవుడు కాదు సోదరుడు సోదరి. శ్రమలు ఏదో పరీక్ష కోసమే దేవుడు పెడతాడు, దాంట్లో నువ్వు పాస్ అవ్వడానికే పరీక్ష పెడతాడు. దేవుడు నిన్ను శ్రమలో నుండి రక్షిస్తాడు. విడుదల ఉన్నది, విడుదల సమీపిస్తుంది, విడుదల ఉన్నది. కాబట్టి శ్రమలో నేను అతనికి తోడుగా ఉంటాను. రెండవది విడిపిస్తాను. విడిపించాక ప్రభు ఏం చేస్తాడంట? గొప్ప చేస్తావు. దేవుడు కార్యం చేసి ఆ కార్యమే ఒక సమాధానంగా ప్రభు చేస్తాడు. విడుదల ఒక రోజు నీకు విడుదల ఉన్నది, విడుదల ఉన్నది ఒక రోజు. ప్రభా నీకు స్తోత్రాలు. ఏ బిడ్డ అయితే ప్రార్థించుకుంటున్నారో ఇవన్నీ మధ్యాహ్న కాల సమయంలో అల్లాడు మాసిదోనియా సంఘస్థులు శ్రమల్లో శోధనలో పరీక్షించబడగా వారు అత్యధికంగా సంతోషించారు, నిన్ను ప్రేమించారు, ఇచ్చారు నాయన. ఎందుకనంటే వారికి తెలుసు వారి శ్రమలు శోధనలు కొంతకాలమే. అయ్యా మాతో కూడా మాట్లాడావు, శోధనలో శ్రమల్లో నువ్వు విడిపిస్తానన్నావు, ఆనంద గానాలతో తృప్తిపరుస్తానన్నావు, ఆహ్వానిస్తానన్నావు. ప్రభా తోడుగా ఉంటానన్నావు. ఒక టైం వస్తే విడిపిస్తానంటున్నావు, విడిపించే వరకు తోడుగా ఉంటానంటున్నావు. ఈరోజు ఏ బిడ్డ ఏ పరిస్థితుల్లో ప్రార్థించుకున్నారో తగిన సమయంలో గొప్ప జయాలను గ్రహించమని నీ మాటలు వాక్కులు బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ ప్రభు అయిన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి.